దేశంలో ఎక్కడ బాంబులు పేలినా ఆయనే స్పందించాలి. మతహింస జరిగినప్పుడు ఆయనే జవాబిచ్చుకోవాలి. The entire city of Mumbai has been put on high alert. I would appeal to the people of Mumbai and people all over the country to remain calm and maintain peace. We will have a statement every 2 hours. If necessary, we'll have a statement sooner, but there will be a statement every 2 hours. ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినా కేంద్ర హోంమంత్రి నుంచే పరిష్కారం పుట్టాలి. 125 కోట్ల మంది మెంబర్లున్న ఇంత భారీదైన వసుదైక కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన ఒక హోంమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నదే ఇక్కడ అసలు చర్చ. అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారి అంతటా అయోమయం ఆవరించిన ఇవాల్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక కూడా రాయబేరాల మీదనే సాగించాల్సిన దౌర్భాగ్యం. ఇవాల్టి మమతా బెనర్జీ బేరసారాల వార్తల్ని చూస్తుంటే అలనాటి ఓటుకు నోటు కుంభకోణం గుర్తొస్తోంది. 2 లక్షల కోట్ల రుణాన్ని సంపూర్ణంగా మాఫీ చేస్తేనే ప్రణబ్ ముఖర్జీని ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబెట్టనిస్తామంటున్న మమతమ్మది కూరగాయల బేరం కంటే హీనాతి హీనం. ఎన్సిటిసి అనబడే యాంటీ టెర్రర్ సిస్టమ్ దగ్గర కూడా ఈ చిదంబరమే రాష్ట్రాల పాలిట విలన్ క్యారెక్టర్. ఏకవీర లెవెల్లో 1 మ్యాన్ టెర్మినాలజీని పాటిస్తూ తమ హక్కుల్ని దిగమింగేస్తున్నట్లు చిదంబరం మీద రాష్ట్రాలన్నీ నిప్పులు కక్కేస్తున్నాయి. కేంద్రానికి కంపాస్లా వ్యవహరించి రూట్లో పెట్టడం సంగతేమో గాని యూపీఏ ప్రతిష్టకు భంగకరంగా మారిపోయారు చిదంబరుడు. ఈ చిదంబరం కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంట అంటే అది కాదు. ఇప్పుడు ఇతను భుజాన మోస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీని 96 సార్వత్రిక ఎన్నికల్లో ఎండగట్టి ఏట్లో పారేసిన చరిత్ర కూడా ఈ చిదంబరం పేరు మీదే ఉంది. తమిళ మానిల కాంగ్రెస్ పేరుతో కుంపటి మార్చి దేవెగౌడను ప్రధాని సీట్లో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రిగా పార్లమెంట్లో బడ్జెట్లు సమర్పించిన అనుభవశాలి ఈ చిదంబరం. అప్పట్లో 3వ ఫ్రంట్ స్టార్ ప్రొడ్యూసర్లో ఒకరైన చంద్రబాబుతో చిద్దుకి మంచి సావాసం ఉంది. సదరు సావాస దోషంతోనే ఇప్పుడు ఈ చంద్రుణ్ణి ఇరుకున పెట్టేశారా? అరవై 67 సంవత్సరాల వయస్సున్న పళనియప్పన్ చిదంబరం అపర మేధావి కూడా. గొప్పగా చదువుకున్నవారు. ఆయన గారి ఇంటెలెక్చువల్ ట్రాక్ రికార్డు మీద మచ్చలనేవే లేవు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా తెచ్చుకున్న చిదంబరం ఇప్పుడు హోంమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత కూడా తనకు బాగా అలవాటైన ఆ బిజినెస్సే చేస్తున్నారా? చిదంబరం వేసే అన్ని స్టెప్పుల్లోనూ సదరు వ్యాపార ధోరణే మెండుగా కనిపిస్తోంది. శత్రు వర్గాన్ని డిఫెన్స్ లోకి తోసేసి తాను మాత్రం చిరునవ్వులు చిందిస్తారు. ఇప్పుడు చంద్రబాబును కూడా కోలుకోలేనంత దెబ్బతీసిన ఈ మాటల మరాఠీ తెలుగుదేశాన్ని తెలంగాణలో బద్నాం చేయడంలో సక్సెస్ కొట్టేశారు. I've heard both Mr. Nageshwara and Mr. Owaisi. You have met me separately. Your leader has met me separately. చిదంబరాన్ని నేను కలవడం ఎందుకండి? ఒకడంటాడు తెలంగాణ విషయంలో కలిచాను, ఈయనంటాడు నా విషయంలో కలిచాను. ఇదే పని నాకు. చిదంబరాన్ని కలవడం ఏంటి? కలవడం నాకే కరం పట్టిన కాంగ్రెస్ కలవడానికి. ఇప్పుడు 2 కళ్ల చంద్రుడి ముందరుండేది ఒకే ఒక గత్యంతరం. మై డియర్ చిదంబరం, మన సీక్రెట్ మీటింగ్ గురించి ఇప్పుడు అంతా ఒకటే చర్చ. దీని గురించి మళ్ళీ ఇంకోసారి సీక్రెట్గా మీట్ అవుదామా? డేట్ మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఇట్లు మీ ప్రియమైన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.